నమస్కారం అండి. నా పేరు డాక్టర్ జి సాయి శ్రవంతి, ఓరల్ మెడిసిన్ అండ్ రేడియాలజిస్ట్ ఎట్ శ్రీ బాలాజీ డెంటల్, అల్కాపూర్ టౌన్‌షిప్, హైదరాబాద్. సో, ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి ప్రీ రిక్విజిట్స్ ఫర్ డెంటల్ ఇంప్లాంట్స్ అండి. అంటే డెంటల్ ఇంప్లాంట్స్ చాలామంది అడుగుతారు, మాకు పెట్టడానికి ఈజీ ఉంటుందా? మా మదర్‌కి ఈజీ ఉంటుందా? లేదా అందరికీ పడతాయా ఇంప్లాంట్స్ అనేది ఒక అపోహ ఉంది చాలామందికి. అంటే మనకి ఇందులో ఐడియల్ ప్రీ రిక్విజిట్స్ అని కొన్ని ఉంటాయండి. అంటే దీంట్లో మనం చెక్ చేస్తాము. అంటే పర్సన్ హెల్త్ నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే జనరల్ అండ్ ఫిజికల్ హెల్త్ నుంచి డెంటల్ హెల్త్ వరకు అన్నీ చెక్ చేస్తాము ఇంప్లాంట్ పెట్టే ముందు. సో వీటన్నిటిలో కూడా మనకు ఓకే అనే ఆప్షన్ వచ్చిన తర్వాతే ఇంప్లాంట్స్ చేస్తాం. ప్రీ రిక్విజిట్స్‌లో ఏమేమి చూస్తాము అనేది నేను ఈరోజు చెప్తాను. సో ప్రీ రిక్విజిట్స్‌లో వచ్చేసి ఫస్ట్ జనరల్ హెల్త్ చెక్ చేస్తారండి. అంటే పేషెంట్‌కి డయాబెటిస్ ఉందా? లేకపోతే హైపర్ టెన్షన్ ఉందా? బోన్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? థైరాయిడ్ గానీ, రుమటాయిడ్ ఆర్థరైటిస్ అలాంటివి ఏమన్నా ఉన్నాయా? సో ఇవన్నీ చెక్ చేస్తాం. సో వీటిల్లో ఏమవుతుంది అంటే మనకు ఆస్టియో ఇంటిగ్రేషన్ అనే ప్రాసెస్ ఒకటి, లేదా బోన్‌లో ఇంప్లాంట్ పెట్టే ప్రాసెస్ ఒకటి కొంచెం కాంప్లికేటెడ్ ఉంటాయి. సో ఇవన్నీ ఉన్నాయా లేవా అనేవి చెక్ చేస్తాం. ఒకవేళ షుగర్ ఉంది, డయాబెటిస్ ఉంది పేషెంట్‌కి అంటే షుగర్ లెవెల్ ఎంత ఉంది? సో దీన్ని మనం ఎంత తగ్గించి పెట్టుకోవచ్చు అనేది తెలుసుకోవడానికి టెస్ట్ చేస్తాం ఫస్ట్. ఆఫ్టర్ జనరల్ హెల్త్ డెంటల్ ప్రీ రిక్విజిట్స్. సో డెంటల్‌లో వచ్చేసి ఏంటంటే మనకు బోన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఇంప్లాంట్ పెట్టాలి అంటే ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ థింగ్ వచ్చేసి బోన్. బోన్ ప్రాపర్‌గా ఉంది అన్నప్పుడే మనం ఇంప్లాంట్ పెట్టడానికి వస్తుంది. సో ఈ బోన్ హైట్ ఎంతుంది? విడ్త్ బానే ఉందా? అండ్ దీంతో పాటు మనకి కింద నర్వ్స్ ఉంటాయి. లోవర్ జాలో తీసుకుంటే ఇన్ఫీరియర్ అల్వియోలార్ నర్వ్ అనేది ఒకటి ఉంటుంది. అప్పర్ జాలో మనకు మాక్సిలరీ సైనస్ ఉంటుంది. సో ఈ సైనస్ కానివ్వండి, లేదా లోవర్ జాలో ఉండే నర్వ్స్ కానివ్వండి, ఇవన్నీ మనకి పైన ఐడియల్ బోన్ హైట్ తర్వాత ఉన్నాయా? లేదా బోన్ హైట్ తగ్గి ఇవే డైరెక్ట్‌గా ఓపెన్ అవుతున్నాయా అనేది చూస్తాం. సో ఇవన్నీ చూడడానికి మనకు ఎక్స్‌రేస్ కావాలి. సో ఒక చిన్న ఐఓపీఏ అంటారు. ఇంట్రాఓరల్ పెరియాపికల్ రేడియోగ్రాఫ్ అని. అది క్లినిక్ సెటప్‌లోనే తీసుకుంటాము. సెకండ్ ఓపీజీ అండ్ సీబీసీటీ ఉంటుంది. ఇవి కూడా తీసుకుంటాం. సో దీంట్లో ఏంటి అంటే మనకి సీబీసీటీలో 3 డైమెన్షనల్ వ్యూలో కనిపిస్తుంది. సో ఎంతవరకు బోన్ ఉంది? అది ఎంత కాంపాక్ట్‌గా ఉంది? లేదా ఆ బోన్‌లో ఏమైనా డిఫార్మిటీస్ ఉన్నాయా? అనేవి మనకు క్లియర్‌గా తెలిసిపోతాయి. సో దీన్ని చూసిన తర్వాత అనేది మనం ఇంప్లాంట్ అనేది ప్లాన్ చేస్తాం. సో వీటన్నిటిలో కూడా ఏదైనా డిఫెక్ట్ ఉంటే ఇంప్లాంట్ పెట్టరా డాక్టర్ గారు అని చాలామంది అడుగుతారు. అలా ఏమి ఉండదండి. మనకు చాలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఇంప్లాంట్స్ ఉన్నాయి. సో ఏది తక్కువ ఉన్నా అంటే ఏ ఒక్క మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ మీట్ అవ్వకపోయినా కూడా ఏం చేయాలి? దానికి అడ్వాన్సెస్ ఏమున్నాయి? ఎలాగైతే పెట్టొచ్చు అనే దానికి మన దగ్గర చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో అలా చూసుకొని దాన్ని బట్టి మనం ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి? లేదా ఏ హైట్ ఉన్న ఇంప్లాంట్ తీసుకోవాలి? ఏ టైప్ ఆఫ్ ఇంప్లాంట్ తీసుకోవాలి అనేది మనకు తెలిసిపోతుంది. ఇది ప్రీ రిక్విజిట్స్. అంటే మనం ఏ టైప్ ఆఫ్ ఇంప్లాంట్ తీసుకోవాలి అనడానికి మనకు ఫస్ట్ ఈ చెకప్స్ అన్నీ జరిగితే మనం దాన్ని బట్టి ఒక ఐడియాకొస్తాం. సెకండ్ థింగ్ మనకి ఈ మధ్య అడ్వాన్సెస్ వచ్చాయండి. గైడెడ్ ఇంప్లాంట్స్ అంటారు. సో చాలామంది వచ్చి అడుగుతున్నారు గైడెడ్ ఇంప్లాంట్స్ అంటే ఏంటండి? దానికి కాస్ట్ ఎక్కువ అంటున్నారు. ఇది ఎన్ని రోజులు పడుతుంది పెట్టడానికి అని. ఎన్ని రోజులు ఉండదండి. సిమిలర్ టు మనకి ఇంప్లాంటేషన్ ప్రాసెసే. కాకపోతే ఇందులో మనకి సీబీసీటీ తీసుకున్న తర్వాత ఏ డైమెన్షన్‌లో బోన్ ఉంది. సో మనం పెట్టే ఇంప్లాంట్ ఏ డైమెన్షన్‌లో వెళ్ళాలి. అంటే మనకి ఎక్స్ అండ్ వై యాక్సిసెస్ తీసుకుంటే ఏ టైప్ ఆఫ్ డైమెన్షన్‌లో ఎంత డెప్త్ వరకు వెళ్ళాలి అనేది తెలియడానికి గైడెడ్ ఇంప్లాంట్స్ చేస్తాం. సో దీంట్లో అనేది సక్సెస్ రేట్ అనేది మనకి 99% ఉంటుందండి. కంపేర్డ్ టు నార్మల్ ఇంప్లాంటేషన్ ప్రొసీజర్ కన్నా. సో ఈ గైడ్‌లో ఏమవుతుందంటే మనం ఎక్స్‌రే తీసుకున్న తర్వాత దీన్ని ప్రాసెస్ చేస్తారు. సో దీంట్లో మనకి ఏ డైమెన్షన్‌లో వెళ్ళాలి, ఎంత డెప్త్ వెళ్ళాలి, ఏ టైప్ ఆఫ్ ఇంప్లాంట్ వెళ్ళాలి అనేది ఆల్రెడీ వచ్చేస్తుంది. సో దీంట్లో మనం పేషెంట్‌ని కట్ ఓపెన్ చేయడం అనేది ఉండదు. మనం యూజువల్‌గా ఇంప్లాంట్ చేసేటప్పుడు చిగురుని మనం ఓపెన్ చేస్తాము. సో ఓపెన్ చేసి విజువలైజ్ చేసిన తర్వాత డ్రిల్ స్టార్ట్ చేస్తాం. సో దీంట్లో మనకు పాయింట్స్ ఇచ్చేస్తారు. ఏ బోన్ దగ్గర ఎంత వరకు డ్రిల్ చేయాలి అని. అండ్ దాంతో పాటు డ్రిల్స్ కూడా మనకు కన్ఫైన్డ్ ఉంటాయి. ఏ అమౌంట్ ఆఫ్ డ్రిల్, ఏ అమౌంట్ ఆఫ్ డెప్త్ వరకు వెళ్ళాలి అని. సో దీంట్లో మనకు సక్సెస్ రేట్ అనేది ఖచ్చితంగా ఎక్కువ ఉంటుంది కంపేర్డ్ టు ద నార్మల్ ప్రాసెస్, కన్వెన్షనల్ ప్రాసెస్ కన్నా. సో ఈ గైడ్‌లో ఏంటి అంటే మనకి ఇంప్లాంటేషన్ ప్రాసెస్‌తో పాటు పోస్ట్ సర్జికల్ ఇప్పుడు ఆల్ ఆన్ 4, ఆల్ ఆన్ 6 చేసినప్పుడు చాలామంది అన్ని రోజులు పళ్ళు లేకుండా ఎలా ఉండాలి అంటారు. సో దీంట్లో గైడెడ్‌గానే మనకొస్తుందండి రీప్లేస్‌మెంట్. టెంపరరీ రీప్లేస్‌మెంట్. పర్మనెంట్ రీప్లేస్‌మెంట్ ఎలాగో 3 మంత్స్ తర్వాత చేస్తాము. సో టెంపరరీ రీప్లేస్‌మెంట్ గూడా మనకు విత్ గైడే వస్తుంది. సో దీనివల్ల మనకు అడ్వాంటేజెస్ ఏంటి అంటే ఎక్కువ అనేది బ్లడ్ లాస్ ఉండదు. పేషెంట్‌కి ఎక్కువ ట్రామాటిక్ ఈవెంట్ ఉండదు. అండ్ ప్రాపర్ గైడెడ్ మెకానిజంలో వెళ్తాం కాబట్టి బోన్ డెప్త్ కూడా ప్రాపర్‌గా యావరేజ్‌గా ఎంత వెళ్ళాలి అనేది అందులో ఉంటుంది కాబట్టి మనకు డ్యామేజ్ ఉండదు. ఆస్టియో ఇంటిగ్రేషన్‌కి 100% సక్సెస్ ఉంటుంది దీంట్లో. అండ్ గైడెడ్‌లో వెళ్తే ఏంటంటే అండి మనకి ప్రాస్థెటిక్
ఏదైతే వస్తుందో నెక్స్ట్ ప్రాసెసెస్ అది ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉంటుంది. సో మనకి దాన్ని కరెక్షన్స్ అనేవి చాలా మైనర్ ఉంటాయి కంపేర్ టు ద కన్వెన్షనల్. సో ఇదండి మనకు కావాల్సింది. ప్రీ రిక్విజిట్స్ అండ్ గైడెడ్ ఇంప్లాంట్స్ అంటే ఏంటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోలో ఏదైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్స్లో మెన్షన్ చేయొచ్చండి, లేదా కింద కనబడే నెంబర్కి కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.